హైదరాబాద్ లో మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. బస్సు సర్వీసులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎంజీబీఎస్ బస్సు సర్వీసులను శుక్రవారం అర్ధరాత్రి నుంచి నిలిపివేసింది టీఎస్ఆర్టీసీ. దాంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటి ప్రవాహం అంచనాలకు మించి కొనసాగుతుండటంతో ఎంజీబీఎస్లో భారీగా వరద చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి బస్టాండ్లోకి వరద నీరు వెల్లువలాగా వచ్చింది. దీంతో బస్సు రాకపోకలు స్తంభించాయి. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ ప్రయాణికులను బస్టాండ్ నుంచి బయటకు తీసుకువచ్చాయి. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులను ఎంజీబీఎస్లోకి రాకుండా దూరంగా నిలిపివేశారు. ఈ వరద దృష్ట్యా మేము ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి అదనపు బస్సులను నడిపించడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. అంటే ఎల్బీ నగర్, ఆరాంఘర్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్. సో ఈ ప్రయాణానికి మేము ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో అదనపు బస్సులన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఓన్లీ ఎంజీబీఎస్ బోర్డింగ్ ఉండదు అంతే. తెలియక ఈ ఇమ్లీబన్ వచ్చిన వాళ్ళకు కూడా ఆపోజిట్గా మనము ఓల్డ్ బస్ స్టేషన్ దగ్గర బస్సులు పెట్టి ఆపరేట్ చేస్తున్నాము. ప్రతిరోజు వేలాది మంది ఎంజీబీఎస్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ప్రతిరోజు 2000కు పైగా బస్సు సర్వీసులు నడుస్తుంటాయి. వరద నీటితో ఎంజీబీఎస్ నిండిపోవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు రిజర్వేషన్లు చేయించుకున్న ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. మూసీ ఉధృతి తగ్గిన తర్వాత బస్సు సర్వీసులను మొదలు పెడతామని ఆర్టీసీ ప్రకటించింది. అప్పటి వరకు హైదరాబాద్ నగరంలోని మిగతా బస్సు సర్వీసులను కొనసాగిస్తూ ప్రయాణికులను గమ్యానికి చేరుస్తామని అధికారులు స్పష్టం చేశారు.